గుడ్ మార్నింగ్ అమిగోస్. రైట్ నో అయితే ఇప్పుడు మేము మొన్న జంగల్ ఫాల్ అని చెప్పేసి అడవి కూడా అంటారు కదా, దాన్ని చూసేదానికి వచ్చాము. ఇప్పుడు అలాగే వెళ్తున్నాం. ఇదో దారిలో ఒక పక్షి కనబడితే ఇలా కొంచెంసేపు వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి ఉన్నాం. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది ఆల్మోస్ట్. చూద్దాం ఈరోజు దొరకదు. మొన్న అయితే కరెక్ట్గా చూసాం కానీ వీడియో తెలియకపోయాం, జస్ట్ చూసాం అంతే. సో దానికోసం అని చెప్పేసి ట్రాక్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. బర్డ్స్ని ట్రాక్ చేసేటప్పుడు వాటర్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ బాడీస్ ఉంటాయి కొన్ని. సో ఆ వాటర్ బాడీస్ దగ్గర మనకి బర్డ్స్కి యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే బర్డ్స్ని ట్రాక్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వాటర్ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. అంటే అంతే కదా, అంటే ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ దొరకడం చాలా రేర్. అట్లాంటి టైంలో వాటర్ ఎక్కడ అయితే అవైలబుల్గా ఉంటుందో అక్కడే కదా అవి కూడా నెస్టింగ్ అన్నీ చేస్తాయి. సో మనం బర్డ్స్ కోసం అయితే ఈ వాటర్ బాడీస్ ఉన్న దగ్గర చూడాలి మనం మెయిన్గా. సో మనం ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇది మొత్తం అంతా ఒక చిన్న స్ట్రీమ్ లాగా అనమాట. ఈ స్ట్రీమ్లకి లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తాం. మొత్తం అంతా చుట్టూ ఇవన్నీ ఉన్నాయి పొదలన్నీ. సో మ్యాక్సిమం ఈ బర్డ్ నెస్టింగ్స్ అన్నీ ఇలా పొదల్లోనూ ఇట్లాంటి బ్యాంబూస్ ఇట్లా వాటిలోనే ఉంటుంది మ్యాక్సిమం నెస్ట్ అనేది. సో ట్రాక్ చేద్దామని చెప్పేసి వీటి మధ్యలోకి వెళ్తున్నాం. తీసుకొని రాదు దాటి చూస్తే నెస్టింగ్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఈ బిహేవియర్ నెస్టింగ్స్ అంటారు. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం ఇలా క్యాప్చర్ చేసేటప్పుడు కొంతమంది తెలియదు కదా చాలామందికి, ఇలా నెస్టింగ్ ఉన్నప్పుడు మనం సడన్గా వెళ్ళిపోకూడదు ఆ నెస్టింగ్లకి, వాటిని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. సో మనం ఎప్పుడు దానికి కొంచెం వాటి జోన్ ఉంటుంది, వాటి సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో లోపలికి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కానీ. సో మనం ఇప్పుడు కొంచెం అంటే వాటికి కనపడకుండా వాటికి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం వీడియో తీసుకునేదాన్ని ట్రై చేద్దాం. ఈ సైడ్ అయితే అంత లెవెల్గా లేదు, ఆ సైడ్ వెళ్తాం.
చూస్తే ఇది డిఫరెంట్ ఉన్నది. రైట్ నో అయితే ఇప్పుడు ఏషియన్ ప్యారడైజ్ ఫ్లై కల్చర్ అని చెప్పేసి ఒక బర్డ్ ఉంటుంది, లాంగ్ టెయిల్ ఉంటుంది. సో ఆ బర్డ్ అయితే చూసాం, అది చాలా రేర్ సైటింగ్. అది ఆ బర్డ్ అయితే చాలా షై అవుతుంది అనమాట. అంటే మనుషులు కానీ ఏదైనా యాక్టివిటీ చూస్తే అది దాక్కుంటుంది వెళ్ళి, అది అంత ఈజీగా కనపడదు. అదైతే కనపడింది ఇక్కడ. అది ఒక ఫీమేల్ ఏషియన్ ప్యారడైజ్. ఆ ఫీమేల్ అంటే మనకి టెయిల్ అనేది లాంగ్గా ఉండదు, మేల్కి టైల్ అనేది లాంగ్ ఉంటుంది. ప్లస్ ఇది ఫీమేల్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, మొత్తం రెడ్ వైట్ కలర్లో ఉంటుంది. మేల్ అయితే పూర్తిగా వైట్ ఉంటుంది. సో మాకు కనపడింది అయితే ఫీమేల్ షార్ట్ టెయిల్ ఉంది, ప్లస్ ఇంకా మామిడి చెట్లు ఉంది. అది మ్యాక్సిమం ఇట్లాంటి మామిడి చెట్లలోనే నెస్టింగ్ బిల్డ్ చేసుకుంటుంది. చూద్దాం, ఒక నెస్టింగ్ దొరికితే మంచి వీడియోస్ దొరుకుతాయి, ట్రై చేద్దాం ఒకసారి. ఆడ వెళ్ళిపోయింది. రెడ్ కలర్ డోర్. అదైతే మిస్. మాకైతే పికాక్ కాల్స్ అయితే వినపడుతున్నాయి. జగల్పూర్ మాకైతే కాల్స్ అయితే వినపడుతున్నాయి బాగా. రైతు చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. కాల్స్ అయితే గట్టిగా వినపడుతున్నాయి దగ్గరలోనే. కాల్స్ అయితే గట్టిగా వినపడుతుంది.
బ్యాక్ సైడ్ నుంచి అయితే కనపడుతుంది కాల్స్ అయితే. ఈ సైడ్ దారిలేదు సారా. నిజమే ఆ రూట్ వచ్చింటే బాగుంటుంది. అక్కడ ఉంది. లేకపోతే వెళ్ళిపోదామా కరెక్ట్గా దాని దగ్గరికి? ఆ చెట్టు దగ్గర అయితే రెడ్ వింటెడ్ బుల్బుల్ అనుకుంటా సంథింగ్. ఆ చెట్టు మీద ఉంది, వీడియో తీద్దామని చెప్పేసి ట్రై చేసాం, కానీ కాల్స్ అయితే చాలా ఎక్కువ కనపడుతుంది జంగల్ ఫోన్లో అయితే. అది మ్యాక్సిమం నాకు తెలిసి ఉండదు, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయింది కాబట్టి అన్న దారి ఉందా ఇట్లా పోయేదండి కాబట్టి అన్న.
దాన్ని ట్రాక్ చేద్దామని వెళ్ళాం, కానీ కాల్స్ అయితే వినపడాయి కానీ దగ్గరికి వెళ్ళేసరికి దొరకట్లేదు. ప్లస్ ఇంకా ఏదో కొన్ని ఫొటోస్ అయితే తీసాం కానీ అది అంత క్లారిటీగా రావట్లేదు. సో ఇలా వచ్చి మీరు బిహేవియర్స్ ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను నీకు. బిహేవియర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో దీన్నైనా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. కొన్ని వీడియోస్ వచ్చాయి బాగా మంచిగా. ప్లస్ ఇంకేమంటే దాని కాల్స్ అయితే ఇంకా వినపడుతుంది. ఇప్పుడు కూడా ఈ సరౌండింగ్స్లోని ఈ పక్క ఈ సైడ్ సరౌండింగ్స్లో మొత్తం అంతా కాల్స్ వినపడుతున్నాయి కానీ కనపడట్లేదు అది దగ్గరికి వచ్చేసరికి. ప్లస్ ఇంకోటి ఏమంటే పీకాక్ సౌండ్స్ కూడా వినపడుతున్నాయి బ్యాగ్ నుంచి. చాలా ఉన్నాయి కానీ స్పీసీస్ మనకు కనపడట్లేదు. ప్లస్ ఇంకా రేపు మళ్ళీ ట్రై చేస్తాం. రేపు మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి. రేపు ఒక ప్లేస్ అయితే చెప్పారు, ఆ ప్లేస్ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు. రేపు ఒకసారి ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళి. ప్లస్ ఇంకా వీడియోస్ అయితే కొన్ని అయితే బాగా వచ్చాయి. ప్లస్ ఇంకా ఏదో కొన్ని స్పీసీస్ చూసాం, లైక్ బయో చూసాం, ప్లస్ ఇంకా ప్యారెట్స్ చూసాం, తర్వాత ఇంకా క్రోస్ కొన్ని చూసాం, కొన్ని డౌస్ చూసాం, అలా ఇంకా చాలా కొన్ని స్పీసీస్ చూసాం. వాటి పిక్చర్స్ కూడా ఇలా ప్లేస్ చేస్తాం చూడండి కొన్ని. అంతేకాసి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ ఇట్లాంటి వీడియోస్ మీకు తెలుగులో రావడమే చాలా ఎక్కువ. సో కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి షేర్ చేయండి. మీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఛానల్ని చూపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఉదయం మా 3D అని టైప్ చేస్తే వస్తుంది. అక్కడికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.